జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనలో భాగంగా 16వ డివిజన్ కుషాయిగూడ పేరు మార్చాలని స్థానికులు ధర్నాకు చేపట్టారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి కార్పొరేటర్ బొందు శ్రీదేవిపై వచ్చిన ఆరోపణలకు ఆమె అనుచరులు సోషల్ మీడియాలో పద్మావతిపై ఆరోపణలు చేశారు. దీంతో ఆమెపై వచ్చిన ఆరోపణలకు పద్మారెడ్డి కుషాయిగూడ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తడి బట్టలతో స్నానం చేసి నిరూపించుకుంటామని కార్పొరేటర్ శ్రీదేవికి సవాల్ విసిరారు. కొంచెం కూర్చో మొక్కల మీద పంజోగులన్నీ నిలబడిపోయి మాటలతోటి చెప్పి చక్కెరపురలకు ఒక దిక్కు ఎగేసి ఇక్కడ ఉద్యమం జరుగుతుంటే పక్క కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఈ ఉద్యమానికి కుషాయిగూడ డివిజన్ కావాలని సాగుతున్న ఉద్యమానికి సకల జనులతో జరుగుతున్న ఉద్యమానికి మద్దతు పలికి కుషాయిగూడ బస్టాండ్లో కూర్చొని మరుసటి రోజు కుషాయిగూడ బస్టాండ్ నుంచి ర్యాలీగా కుటుంబాలతోటి ర్యాలీగా 2 కిలోమీటర్ల దూరాన్ని మున్సిపల్ ఆఫీస్కి చేరుకొని అక్కడ మరో 3 గంటలు ధర్నా చేసి కుషాయిగూడ ప్రజల ఆకాంక్ష కుషాయిగూడ డివిజన్ అని చెప్పి నినదించి చేసిన పోరాటాన్ని నువ్వు తప్పుతో పట్టించి కార్పొరేటర్ గారు తప్పుతో పట్టించి సోకాల్డ్గా పెద్ద మనిషిగా బీరాలు వలికి చేసినావు. భౌతిక దాడులకు సిద్ధమవుతా ఉన్నావు. ఇది మంచిది కాదు. ఇప్పుడు నన్ను చూసిర్రు కదా, పరిస్థితి ఈ రకంగా ఉన్నది. మీ చిత్తశుద్ధి కూడా ఉంటే ఆ దేవునికి మోకరిల్లి మీ క్షమాపణలు కోరాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రతినిధులు కుటుంబాలకు ముఖ్యంగా కుషాయిగూడ భూమి బిడ్డలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఎవరు మానాన వాళ్ళు ఉన్నాము 5 ఏళ్ళు అయింది, అది మర్చిపోయినాము. మేము ఏదైతే ఆత్మగౌరవం కుషాయిగూడ డివిజన్ ఏర్పాటు ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాము 10 రోజుల నుంచి మీరు